హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్తో మంచూరియా అండి. ఇంట్లో బ్రెడ్ వేస్ట్గా మిగిలిపోయినప్పుడు ఇట్లా ట్రై చేయండి. దానికోసం క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలండి. నేను చూపించిన విధంగా ఇందులోకి ఒక క్యారెట్లోకి నేనైతే ఒక 4 పన్స్ తీసుకున్నా, కటింగ్ మన్స్. వీటిని ఇట్లా నేను చూపించిన విధంగా చిన్నగా చేతితో నిదుముకున్నా పర్లేదు, మిక్సీ పట్టుకున్నా కోర్స్గా పర్లేదు. నేనైతే చేతితో నిదుముకున్నా. ఇట్లా మొత్తం నిలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బ్రెడ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చిన్న బాల్ సైజులో తీసుకొని దీన్ని రౌండ్గా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేడి చేసుకున్న నూనెలో ఒకటి వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చుట్టూరా తిప్పుతూ ఇలా ఫ్రై అవుతే సరిపోతాయి మనకి బ్రెడ్ కాబట్టే. సో పక్కకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. నేనైతే వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఇదే ప్లేస్ మీరు బటర్ వేసుకున్నా పర్లేదు. ఇందులో నేను ఫస్ట్ గార్లిక్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిస్తున్నానండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా, మీడియం కట్. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. వీటిని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఇప్పుడు బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకొని షెజ్వాన్ సాస్ వేసుకొని అండ్ సోయా సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను నేను. వెనిగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటా కెచప్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం ముందుగా పక్కన కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా వేసి ఇందులోనే బాల్స్ కూడా వేసేసి ఒకసారి హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని పైన కొంచెం గ్రీన్ చిల్లీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ మంచూరియా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.